నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. రేవంత్ నగర్ సిఎన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్పీఆర్ హిల్స్ గ్రౌండ్స్ లో క్రిస్మస్ వేడుకలు. క్రైస్తవ మతస్థులకు తగిన ప్రోత్సాహాన్ని అందిస్తామన్న హైదరాబాద్ ఇన్ఛార్జి పొన్నం ప్రభాకర్. కింద పడేసి రక్తం వచ్చేలా దాడి చేసిన పులి. దాడిలో రైతు మృతి, కొంత దూరం ఈడ్చుకెళ్లిన పెద్ద పులి. కుంట్లూరు పెద్ద చెరువు కబ్జా జరుగుతుందన్న ఆరోపణలపై స్పందించిన హైడ్రా అధికారులు. చెరువుకు సంబంధించిన భూమిలో రోడ్డు వేస్తే మాత్రం వెంటనే తొలగించాలని హైడ్రా సిబ్బందికి తెలిపిన రంగనాథ్. రంగారెడ్డి జిల్లా పెద్దంబర్పేటలోని కుంట్లూరు పెద్ద చెరువు కబ్జా జరుగుతుందన్న ఆరోపణలపై స్పందించిన హైడ్రా అధికారులు సర్వే ప్రారంభించారు. హైడ్రా అధికారులు సర్వే చేస్తున్న కుంట్లూరు పెద్ద చెరువు స్థలాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. అనంతరం చెరువులో ఏకంగా మున్సిపల్ శాఖ నిధులతో రోడ్డు నిర్మాణానికి తీర్మానం చేయడంపై పెద్దంబర్పేట మున్సిపల్ కమిషనర్ సింగిరెడ్డి రవీందర్ రెడ్డిపై రంగనాథ్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువు FTL లో రోడ్డు వేసేందుకు నిధులు ఎలా కేటాయిస్తారని రంగనాథ్ నిలదీశారు. సర్వే ప్రక్రియను త్వరగా పూర్తి చేసి చెరువు పట్ట భూమి బార్డర్లో రోడ్డు ఫిక్స్ చేయాలని హైడ్రా సిబ్బందికి ఆయన సూచించారు. చెరువుకు సంబంధించిన భూమిలో రోడ్డు వేస్తే మాత్రం వెంటనే తొలగించాలని హైడ్రా సిబ్బందికి ఆదేశాలను జారీ చేశారు. కౌన్సిల్ చేసేసారు, కౌన్సిల్ తీర్మానం అయింది. బట్ తర్వాత ఇది గవర్నమెంట్ ఈ రోడ్ తీసేయాలి అంతే. చేయాలంటే బార్డర్ నుంచి తీసుకెళ్ళాలి అంతేగాని సో దిస్ కెనాట్ బి పార్ట్ ఆఫ్ ద లైఫ్ నుంచి ఏం చేయలేదు. ఎక్స్ప్రెషన్ చేయలేదు. ఈవెన్ మరి ఈ రోడ్ ఎట్లా వేసారు? థర్డ్ పార్టీ మున్సిపల్ నుంచి థర్డ్ పార్టీ అంటే ఎవరు వేసారు? తీసేయాలి. అప్పుడు థర్డ్ పార్టీ అంటే కేసు పెట్టాలి, తీసి లోపల వేయాలి. థర్డ్ పార్టీ అంటే మీరు కాక ఎవడు కాక ఎవడేస్తారు? మున్సిపల్ నుంచి అంటే మున్సిపాలిటీ కాక ఎవడేసారో తెలియాలి కదండి. సో దిస్ పార్ట్ ఆఫ్ దట్. మరి కౌన్సిల్ తీర్మానం చేసిన తర్వాత ఎట్లా చేస్తున్నారు? అంటే అది కౌన్సిల్లో చేశారు సార్ వాళ్ళు. కౌన్సిల్ తీర్మానం ఎట్లంటే అట్లా చేయడానికి లేదు కదా. ఇప్పుడు చెరువు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చెరువు తీది దిస్ ఈజ్ ద కడస్ట్రల్ మ్యాప్. అది వాళ్ళు చేసిన ఎక్స్ప్రెషన్ చేయలేదు సార్. దీన్ని ఎస్టిమేషన్ అయ్యలేదు, టెండర్ లేదు. మరి ఇది ఎవడేసాడు? గాల్లో ఇచ్చి పడ్డదా? హైకోర్టు చెప్పింది పోయి ఎంక్వైరీ చేయరు. మీ ఆఫీస్ లో వచ్చి బై రిటర్న్ కంప్లైంట్ ఇచ్చి రేపు మళ్ళీ దాని మీద రిపోర్ట్ ఇచ్చినారంటే ఇది చెరువులో నుంచి రోడ్డు వేస్తున్నారని చెప్పి ఇచ్చినారు. సో ఇక్కడికి వచ్చి చెక్ చేసినాము. ఇది మన కుంట్లూరు విలేజ్, ఇది అబ్దుల్లాపూర్ మెట్ మండల్ దీని కింద వస్తున్నది. పెద్దమర్పేట మున్సిపాలిటీ అంతేనా? అది మున్సిపాలిటీ పెద్దమర్పేట. సో దీనికి తీర్మానం చేసి 185 సర్వే నెంబర్ నుంచి రోడ్డు వేయాలని చెప్పేసి తీర్మానం ఏదో ఉన్నది. ఇది ప్రిలిమినరీ నోటిఫికేషన్ కూడా అయినటువంటి ఈ చెరువు ఇది. సో దీనికి మన 185 సర్వే నెంబరు మనకి కెడస్ట్రల్ మ్యాప్ ప్రకారం అదంతా కూడా FTL వస్తున్నది. సో దాని బార్డర్లో నుంచి వేసుకునేదానికి వాళ్ళకి మాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే చెరువులో నుంచి రోడ్డు వెళ్ళొద్దు, చెరువు ఎడ్జ్ నుంచి వేసుకొని వాళ్ళ పట్టారు ల్యాండ్స్కి ఖచ్చితంగా వాళ్ళకి దారి కావాలి కదా, అది కూడా ఉండాలి. సో దానికి ఏం అబ్జెక్షన్ లేదు. ఇది వేసిన దానికి ఇదంతా మొత్తం తీసేయాల్సి వస్తుంది. తీసి బార్డర్ నుంచి చేసేది. మళ్ళీ రేపు మాకు కంప్లైంట్ వచ్చిందంటే మేము వేరే టీంని ఏమన్నా బయట టీంని ఎంగేజ్ చేస్తాం. ఎవరు సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఎవరో వస్తారు. ఆ పరిస్థితి రాకూడదు. రేపు తప్పట్టినారంటే మళ్ళీ అప్పుడు రేపు ఇబ్బంది అవుతుంది. చేసి మీరు ఫెయిర్గా చేయండి. వాట్ ఎవర్ ఈజ్ రైట్ లెట్ us డిసైడ్ అంతే. ఓకే, మనకు వీళ్ళు కాదు వాళ్ళు కాదు ఎవరు లేదు, ఫెయిర్నెస్ ఉండాలమ్మా చేసేదాన్ని. కొన్ని రోజులు మొత్తం ప్రాక్టికల్ ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళకి ఏంటంటే ఎడ్జ్ నుంచి ఇస్తారు దారి. రేవంత్ రెడ్డి పాలనలో వెల్లువిరుస్తున్న క్రిస్మస్ వేడుకలు. రేవంత్ నగర్ సిఎన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్పీఆర్ హిల్స్ గ్రౌండ్స్ లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే జూబ్లీహిల్స్ యూత్ లీడర్ ఫాస్టర్స్ పాల్గొన్నారు. అనంతరం 5,000 మంది క్రైస్తవ సోదరులు 80 చర్చిల మత పెద్దల నడుమ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ కి వారికి పుష్పగుచ్చం అందించి ఆశీర్వదించిన మత పెద్దలు. అనంతరం వారు క్రిస్మస్ గురించి ప్రసంగిస్తూ మనుషుల రూపంలో అవతరించిన మహనీయుడు క్రీస్తు అని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జూబ్లీహిల్స్ యూత్ లీడర్లు ఫాస్టర్ ప్రభాకర్, ఫాస్టర్ చిన్నారావు తదితరులు పాల్గొన్నారు. సిఎన్ రెడ్డి అన్న ఇటువంటి కార్యక్రమాలు ముందు ఇంకా చేయాలని, గొప్ప పేరు సంపాదించాలని చెప్పి ఆశిస్తూ సిఎన్ రెడ్డి అన్న కూడా కంగ్రాచులేషన్స్ అన్న. దైవజనులు కృపా సన్నిధి గారికి, అంతేకాక ఎంతమంది వీరికి సహకరించిన దైవజనులు ఉన్నారో
ప్రతి దైవజనులని పాస్టర్స్ మీరు దీవించండి, వారి సంఘాలను విస్తరింపచేయండి. స్వామిదాస్ గారిని దీవించండి, వినోద్ కుమార్ గారిని దీవించండి, శ్రీనివాస్ గారిని దీవించండి, సుధీర్ గారిని దీవించండి, సంజీవరావు గారిని దీవించండి, చిన్న రవి గారిని దీవించండి, మలాకి గారిని దీవించండి. ఇంకా ఎవరెవరైతే ఎంతమంది సహకరించినారో ప్రతి వారిని దీవించండి. మరి ఒకసారి బిడ్డలందరినీ దీవిస్తూ శుభములని పలుకుతూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. క్రైస్తవ సోదరులు రాగలుగుతారు అనే సందేశంతో మొదటి రోజు స్టార్ట్ అయింది మాది జర్నీ. నాయంతరన్న గారికి సన్మానం చేయాల్సిందిగా కోరుచున్నాం ఫాస్టర్స్ అందరినీ. అదేవిధంగా పొన్నమన్న గారికి ఫస్ట్ పొన్నమన్న గారి షాల్వాతో అందరూ ఫాస్టర్స్ అందరూ ఫెలోషిప్ షాల్వాతో పొన్నమన్న గారు కోరుకుంటున్నాము. దయచేసి గానమన్న గారికి మరొక కార్యక్రమానికి విచ్చేసి ఈ యొక్క కార్యక్రమం ప్రజల బాగోగులను అర్థం చేసుకొని వారి గాయాలను కట్టే మంచి నాయకులను మీరు ఎన్నుకున్నందుకు వందనాలు. ఈ నాయకత్వం ద్వారా, నాయకుల ద్వారా ఇంకా మా రాష్ట్రం దీవించబడి ఆశీర్వదించబడి సంతోషం, నెమ్మది, సమాధానం అనుగ్రహించబడుతుందని మేము నమ్ముచున్నాం. ఇదిగో ఈ వేదికను అలంకరించిన నాయకులను దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలను దీవించండి, వారి నాయకత్వమును దీవించండి, ఎంపీలను దీవించండి, ఎమ్మెల్యేస్ను దీవించండి, మా చీఫ్ మినిస్టర్ గారిని దీవించండి. వీరి నాయకత్వంలో ఇంకా మా తెలంగాణ ప్రజలందరూ దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, సుఖశాంతులతో ఉండాలి. వీరికి భద్రతను అనుగ్రహించబడి నీ ప్రతినిధునైన నేను నీ నామంలో శుభములు, దీవెనలు, ఆశీర్వాదాలు, సమాధానాన్ని ప్రకటిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి త్వరగా ఈ కార్యక్రమం ముగించుకోండి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పొలం వద్దకు వెళ్లిన రైతుపై పులి దాడి చేసింది. దీంతో రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాద ఘటన జిల్లాలోని వాంకిడి మండలము చౌపన్గూడ గ్రామ పంచాయతీ పరిధిలోని ఖానాపూర్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. పత్తి చేనులో పనిచేస్తున్న సిడం భీము అనే రైతుపై పులి దాడి చేయగా అక్కడికక్కడే మృతి చెందాడు. పత్తి చేనుకు కాపలా ఉన్న సమయంలో పెద్ద పులి దాడి చేసింది. కింద పడేసి రక్తం వచ్చేలా దాడి చేసింది. కొంత దూరం పాటు ఈడ్చుకెళ్లింది. సమీపంలో ఉన్న పశువుల కాపరులు కేకలు వేయడంతో గుట్ట సమీపంలో వదిలింది. అప్పటికే ఆ రైతు మృతి చెందాడు. మొత్తం ఎన్ని పులులు సంచరిస్తున్నాయో, ఎవరిపై దాడి చేస్తాయో తెలియక ఈ ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు. ఈ గ్రామంలో పులి సంచరిస్తుంది కావున మీరందరూ అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సూచించిన సూచనలు తప్పకుండా పాటించవలెను మరియు మిమ్మల్ని మీరు రక్షించుకోగలరు. ఎట్టి పరిస్థితుల్లో ఒంటరిగా వెళ్ళరాదు మరియు ఒకవేళ పొలం పనులు కానీ చేను పనులకు వెళ్ళవలసి వస్తే గుంపులుగా వెళ్ళగలరు మరియు ఇట్టి పులిని హానిగా చేసినట్టు చట్టపరమైన చర్యలు తీసుకోగలరు మరియు పులి బారి నుండి అది జాగ్రత్తలు తీసుకుంటూ పొద్దున 9 తర్వాతనే పోరు చేనులకు. పొద్దున అయ్యో నేను ఇంత పత్తి ఎక్కువ ఎడతా అని చెప్పేసి 7 గంటలకు పోతామంటే ఆడేమైనా ఉంటే మీద అది పొద్దున ఉంటుంది. పొద్దున 7-8 గంటల దాకా టైగర్ కానీ పులి కానీ పులి కానీ కొంచెం దానికి పందుల పోతామని చూస్తూ ఉంటుంది. అటవీ జంతువులు మా పులి ద్వారా జరిగినా కూడా మేము నష్టపరిహారం ఇవ్వడానికి ముందుకు వస్తాం కాబట్టి పులికి ఎలాంటి ఆటంకం కలగకూడదు. మీరు కూడా జాగ్రత్త ఉండాలి. ఇంకోటి ఏంటంటే పొద్దున 10 గంటలకు చేన్లకు వెళ్ళాలా, గుంపులుగా వెళ్ళాలా, ఒంటరిగా వెళ్ళొద్దు. మళ్ళీ సాయంత్రం 4 గంటల వరకు తిరిగి ఇంటికి వచ్చేసేయాలి. ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఎక్కడైనా కనబడ్డా కూడా తొందరగా మా అధికారులకు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వచ్చి అది ఎటుపోయింది ఏంటిదని మేము తిరగగలుగుతాం. టైగర్ కారిడార్ ఆలోచన ఉంది. దాన్ని చేయాలంటే ఏమేమి చర్యలు తీసుకోవాలి, ఎట్లా చేయాలి, ఇప్పుడు ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మహారాష్ట్ర నుంచి టైగర్ కవ్వాల వరకు పోవాలి. అప్పుడు మేము కామ్గా ఉంటే నిజానంగా ఉంటాం. కొంచెమన్నా ఆయనకు దారి దొరికిందే వెళ్ళిపోతుంది, రాత్రినే వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏమైనా మధ్యలో అన్ని ఊర్లు ఉన్నాయి అని పంటలు ఉంటే ఏం దారి లేకుండా ఉంటే వాళ్ళు ఎక్కడ చాలా ఇబ్బంది అవుతాయి. మరి అదా ఏరియాలోనే తిరుగుతూ ఉంటారు. ఎక్కువ ఇంటరాక్షన్ అవకాశం ఉంటుంది, ఎక్కువ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. పులి కూడా మంచిగా ఉండాలి, మేము కూడా మంచిగా ఉండాలి. ఏ విధంగా ఉండాలి దాని గురించి ఆలోచన చేస్తాం.
అదే ఇప్పుడు మొత్తం ఆలోచన చేసి రేపు మేము వర్క్షాప్ కూడా పెట్టాను. కొంతమంది దీని మీద డిస్కషన్ చేస్తాము. ఈ కాగజ్ నగర్ ఏరియానే మంచి ఇది పులి కోసం ఎట్లా డెవలప్ చేయాలి, దానివల్ల మన ఉన్న విలేజెస్కి ఏమి ఇబ్బంది లేకుండా ఉండాలని ఆ ఉద్దేశంతో ఇక్కడ రావడం. సినీ నటుడు మోహన్ బాబును అరెస్ట్ చేయాలని టీడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షుడు రజనీకాంత్ డిమాండ్ చేశారు. హైదరాబాద్లో మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడి చేయడాన్ని నిరసిస్తూ జిల్లా కేంద్రంలో జర్నలిస్టులు కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూఏజే ఐజేయు జిల్లా అధ్యక్షుడు రజనీకాంత్ మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే ఐజేయు ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు అబిద్, ఆర్గనైజేషన్ సెక్రటరీ రజాక్, శ్రీకాంత్, రామేశ్వర్, శంకర్, శివ, చక్రధర్ యూనియన్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. జర్నలిస్టులపై దాడుల మోహన్ బాబును వెంటనే 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 వెళ్ళినటువంటి టీవీ9 రిపోర్టర్ రంజిత్ పై మోహన్ బాబు గారు అతని మైక్ తీసుకొని గుంజుకొని అతనిపై దాడి చేయడం జరిగింది. ఇలాంటి వాళ్లకు మోహన్ బాబు లాంటి నటుడు ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి టీయూడబ్ల్యూజే ఐజేయు ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు మేము ధర్నా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఆయన 40 ఏళ్ల జీవితంలో మోహన్ బాబు గారు ఎన్నో సినిమాల్లో విలన్గా ఆయన నటించడం జరిగింది. ఇప్పుడు నిజ జీవితంలో ఒక అయ్యప్ప మాల ధరించినటువంటి ఒక జర్నలిస్టు నిన్న మీడియా కవరేజ్కి వెళ్ళి అతనికి సంబంధించిన ఒక ఇష్యూ జరుగుతుంటే దాని విషయంలో మాట్లాడుతుండగా అతను మైక్ను గుంజుకోవడం జరిగింది. గుంజుకొని అతని తలపై దాడి చేయడం జరిగింది. ఇలాంటి దాడి చేయడం వల్ల రంజిత్కి తీవ్రంగా ఆయనకు తల భాగంలో బాగా గాయాలైనాయి. ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ చేయాలని చెప్పి వైద్యులు చెప్తున్నారు. ఆయన కుటుంబాన్ని, రంజిత్ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాము. వెంటనే మోహన్ బాబును అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. హైదరాబాద్లో మోహన్ బాబు విచక్షణ రహితంగా జర్నలిస్టులపై దాడి చేయటం నిజంగా సిగ్గుచేటు. ఆయనపై ప్రభుత్వం వెంటనే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి. ఆయన నిజ జీవితంలో, సినిమా జీవితంలో విలన్గా నటించి ఆయన నిజ జీవితంలో కూడా విలన్గా తయారై ఈరోజు జర్నలిస్టులపై, విధి నిర్వహణలో ఉన్నటువంటి జర్నలిస్టులపై దాడి చేయడం నిజంగా సిగ్గుచేటు. ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం అక్కడ ఉన్నప్పటికీ పట్టించుకోకపోవడం, పోలీస్ యంత్రాంగం అక్కడ ఉన్నప్పటికీ చూసి చూడనట్టు వ్యవహరించడం ఇది నిజంగా సిగ్గుచేటు. వెంటనే మోహన్ బాబుపై కేసు నమోదు చేయాలి. తర్వాత జిల్లాలో కేసు నమోదయ్యే వరకు జిల్లాలో వివిధ రూపాల్లో ఆందోళనలు తీవ్రతరం చేస్తాం. రహమత్ నగర్ బోరబండ డివిజన్ సాయిబాబా నగర్లోని ఒలివల ఇంటర్నేషనల్ బైబుల్ కాలేజీ గ్రాడ్యుయేషన్ సెరమనీ వేడుకలు డిసెంబర్ 11న ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రముఖ దైవ సందేశకులు రెవరెండ్ డాక్టర్ ప్రశాంత్ బెంచ్మన్, మందిరం నిర్వాహకులు రెవరెండ్ పి మోజెస్, దీవెన కుమారి పాల్గొన్నారు. గ్రాడ్యుయేషన్ సెరమనీ వేడుకలు విజయవంతం చేసినందుకు మందిరం నిర్వాహకులు రెవరెండ్ పి మోజెస్, దీవెన కుమారికి ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకల్లో పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు. కాలేజ్ డైరెక్టర్గా ఈ దినకాలము నేను 10 సంవత్సరాల క్రితము ప్రారంభమైన ఈ ఒలివల ఇంటర్నేషనల్ బైబిల్ కాలేజు 2024 సంవత్సరం వరకు మేము వేగముగా అనేకమైన స్థలాల్లో మందిరం కట్టించడము, అనేకులకు సహాయం చేయడము, అనేకులకు ఒక మంచి ఉపకారము చేయడానికి దేవుడు మా ప్రేరేపణ బట్టి 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత ఈరోజు ప్రారంభమైన ఒలివల ఇంటర్నేషనల్ బైబిల్ కాలేజు అంచెలంచెలుగా అభివృద్ధిని కలుగజేసి అంచెలంచెలుగాను విస్తరింపబడుచున్న ఈ ఒలివల ఇంటర్నేషనల్ బైబిల్ కాలేజు యొక్క దీవెనమ్మ గారి ద్వారా, అలానే మోజెస్ పాస్టర్ గారి ద్వారా మేము ప్రారంభమై ప్రభు యొక్క దర్శనాన్ని బట్టి మాలుమూల గ్రామంలో సువార్త చేయడానికి ఇలాంటి బైబిల్ కాలేజు ఆర్డినేషన్ ఇచ్చి 1 సంవత్సరం పాటు వారు ఇక్కడ ఉండి నేర్చుకున్న తర్వాత వారు ప్రభు సేవ కొరకు వెళ్ళిన తర్వాత వారు మందిరం కట్టి వారి కొరకు మేము ప్రార్థనలు ఉపవాసాలు ఉన్నప్పుడు కూడా మేము వెళ్ళి వారిని బలపరచడం జరుగుతూ ఉంటుంది. కనుక ఇలాంటి యొక్క పరిచర్యలో ఒలివల ఇంటర్నేషనల్ బైబిల్ కాలేజు అనుదినము సేవలో జరిగిస్తున్నామని మేము
ముఖ్యంగా అందరికీ తెలియజేస్తున్నాము. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించును, ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. కూడా నీ భాగ్యమెంత గొప్పది. వెల్లుల్ల ఎల్లమ్మ దేవస్థానంను ఎండోన్మెంట్లో కల్పవద్దని మెట్పల్లి పాత బస్టాండ్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ మరియు రాస్తారోకో నిర్వహించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలము వెల్లుల్ల గ్రామంలో గ్రామ ప్రజలు ఎల్లమ్మ ఆలయాన్ని ఎండోన్మెంట్లో విలీనం చేయవద్దంటూ నిరసన తెలుపుతూ రోడ్డుపై బైఠాయించారు. అనంతరం జాతీయ రహదారిపై భారీ సంఖ్యలో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనంతరం ఆర్డీఓ వచ్చి ఆలయాన్ని ఎండోన్మెంట్లో కలపకుండా ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గ్రామ వీడీసీ అధ్యక్షులు మాట్లాడుతూ గ్రామంలో కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్న ఎల్లమ్మ దేవాలయాన్ని ఎండోన్మెంటు ఆధీనంలోకి తీసుకుంటే అభివృద్ధి జరగదని, ఎండోన్మెంటు అధికారులకు ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని, కాని పక్షంలో ప్రతి గ్రామం నుండి భారీ ఎత్తున ప్రజలతో నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వెల్లుల్ల గ్రామ మహిళలు, యువకులు, నాయకులు, వీడీసీ సభ్యులు, గ్రామ సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నీ పేరు ఐడి కార్డ్ వేసుకో కానీ కాదా నువ్వు అందరికంటే పేరు నాకు తెలుసండి. జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలో 2 రోజుల క్రితంగా ఒక న్యూస్ అనేది మీరు అందరూ చూస్తూనే ఉంటున్నారు. ఎల్లమ్మ తల్లి అనేది ఎండోమెంట్లో చేర్చడం జరిగింది అని చెప్పి నోటీసులు రావడం జరిగింది. ఒక్కొక్క పేపర్లో రావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేవిధంగా నేను వెల్లుల్ల గ్రామం యొక్క వీడీసీ అధ్యక్షుడు, నా పేరు శ్రీకాంత్. మాకు ఎలాంటి నోటీసులు లేకుండా వాళ్ళిచ్చి వాళ్ళే ఎండోమెంట్ వాళ్ళు ఎల్లమ్మని ఆక్యుపై చేసుకున్నాము, ఇక మీద నుంచి మీ యొక్క అర్హత మీ ఒకటి ఏం లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు మా పెద్ద ఎత్తున మా చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. మాతో పాటుగా దీన్ని మహాధర్మగా వాళ్ళందరిగా విజయవంతం చేయడం జరిగింది. కాబట్టి పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు. అంతేకాకుండా సబ్ కలెక్టర్ గారు అండ్ మిగతా ఉన్న ఎవరు అవైలబుల్ లేరు కాబట్టి ఈవో మేడం గారికి ఇవ్వడం జరిగింది మా వినతి పత్రము. దానికి సంబంధించి మేడం ఏమన్నారంటే 2 నుంచి 3 రోజుల వరకు మీ యొక్క ఆవేదనది పైన ఉన్న వాళ్ళకి తెలియజేస్తాము అని చెప్పడం జరిగింది. సో 2 రోజుల నుంచి 3 రోజులు మేము ఓపికత ఉంటామని మీ యొక్క అభ్యర్థన మేరకు 2 రోజుల తర్వాత కూడా మాకు ఎటువంటి రిజల్ట్ రాకపోతే, మా ఇళ్ళమ్మని మాకు అప్పచెప్పకపోతే కఠినంగా ధర్నాలు చేయడం జరుగుతుంది. రాస్తారోకోలు పాల్గొంటాము. ఈ రోజుగా 14 గ్రామాల ప్రజలు కూడా తల ఒక వంతుగా వచ్చి మాకు మద్దతు ఇవ్వడం జరిగింది.
ఒకవేళ ఎండోమెంట్ నుంచి తీసేయకపోతే మా చుట్టుపక్కల ఉన్న 4 మండలాల గ్రామ ప్రజలందరూ కూడా మాకు మద్దతు ఇస్తామని ఇందాకే స్టేషన్లో చెప్పడం జరిగింది. సో కావున దీన్ని పై అధికారులతో తీసుకెళ్ళి మా ఎల్లమ్మ తల్లిని మాకు సురక్షితంగా అప్పచెప్పాలని మా యొక్క డిమాండ్. అందరికీ ధన్యవాదాలు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రేవంత్ నగర్ సిఎన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్పీఆర్ హిల్స్ గ్రౌండ్స్ లో క్రిస్మస్ వేడుకలు. క్రైస్తవ మతస్థులకు తగిన ప్రోత్సాహాన్ని అందిస్తామన్న హైదరాబాద్ ఇన్ఛార్జి పొన్నం ప్రభాకర్. కింద పడేసి రక్తం వచ్చేలా దాడి చేసిన పులి. దాడిలో రైతు మృతి, కొంత దూరం ఈడ్చుకెళ్లిన పెద్ద పులి. కుంట్లూరు పెద్ద చెరువు కబ్జా జరుగుతుందన్న ఆరోపణలపై స్పందించిన హైడ్రా అధికారులు. చెరువుకు సంబంధించిన భూమిలో రోడ్డు వేస్తే మాత్రం వెంటనే తొలగించాలని హైడ్రా సిబ్బందికి తెలిపిన రంగనాథ్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. నమస్తే.